hello, good afternoon and welcome to Chef Special. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం. మరి ఏదైనా స్పెషల్ డే వచ్చింది అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ట్రై చేస్తాం. మరి అలాంటి స్పెషల్ డే రోజు కొంచెం స్పెషల్ ఫుడ్ తినాలి అని కూడా అనుకుంటాం. మరి అలాంటి స్పెషల్ ఫుడ్నే మన షెఫ్ స్పెషల్లో మీ అందరికీ నేర్పిస్తూ ఉంటాం. మరి ఈ రోజు ఏ స్పెషల్ ఫుడ్ ని నేర్పించడానికి మన ముందుకు వస్తున్నారు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం పిలిచేయాలి మన షెఫ్ శ్రీకాంత్ గారిని. హలో. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సూపర్. సో జస్ట్ మేము అకేషన్స్ గురించి, స్పెషల్ డే గురించి, స్పెషల్ డిషెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఏం నేర్పిస్తారు ఈ రోజు? ఒక బిర్యానీ ఐటమ్ చేస్తాం. బిర్యానీ. ఇది వండర్ఫుల్ స్పెషల్. అసలు బిర్యానీ అంటేనే స్పెషల్. అందులో మీ టచ్ ఉంది అంటే స్పెషల్ అయిపోతుంది. సో ఏంటి ఆ బిర్యానీ? ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్. ఓకే, సూపర్. ఇవాళ మన రెసిపీ ప్రాన్స్ బిర్యానీ. మరి ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె, నెయ్యి. ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఏంటి ప్రాసెస్? ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మర్చిపోయాను. ఓకే, అంటే అది యూజువల్ గా ఉంటుంది కదా అని మర్చిపోయి ఉంటారు. సో పాన్ కూడా పెట్టేసుకున్నాము. బిర్యానీ అంటే ఘీ ఉంటుంది కదా, అంటే కొంచెం రిచ్నెస్ కోసం ఉందా లేదా, లేకపోతే ఆయిల్ తో స్టార్ట్ చేస్తున్నారా? ఆయిల్ అండ్ ఘీ. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి డిషెస్ కి కంపల్సరీ ఆయిల్ యాడ్ చేయాల్సిందే. ఆయిల్ యాడ్ చేయాల్సిందే. సరిపోతుంది. అండ్ ఘీ కూడా యాడ్ చేస్తున్నాడు ఇందులో. అండ్ బిర్యానీస్ అంటే ఘీ అని మీరు ఆల్రెడీ చెప్పేశారు. సో బిర్యానీస్ అంటేనే ఘీ. సో ఘీ కూడా యాడ్ చేసేసాను. ఓకే. ఫస్ట్ ఇందులో మనం ప్రాన్స్ యాడ్ చేసుకుందాం. బాయిల్డ్ ప్రాన్స్. అండ్ ప్రాన్స్ తో పాటు నేను వెంటనే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తాను. సో కొద్దిగా గరం మసాలా కూడా వెంటనే యాడ్ చేసాము. ఓకే. సో ఇప్పుడు మరి ఈ ప్రాన్స్ బిర్యానీ ఎక్కడ డిష్ ఇది? అంటే రొటీన్ మన హైదరాబాదీ డిష్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాదీ డిష్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాన్స్ మనకు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే జింజర్ గార్లిక్ పేస్ట్. మనకి నాన్ వెజ్ డిషెస్ లో ఇది కంపల్సరీ అన్నమాట కదా. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాం. మెయిన్ ఫ్లేవర్ దీని వల్ల వస్తుంది అనమాట. ఓహో, ఓకే. సో జింజర్ గార్లిక్ పేస్ట్. సో మనకి కుక్ అయిందా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తామంటే కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఏం కారం ఏం యూజ్ చేయట్లేదు కదా. అగైన్ మీరు కారం కూడా ఏం వాడట్లేదు. సో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తాను. ఓన్లీ గ్రీన్ చిల్లీస్ కదా ఇవి? ఓన్లీ గ్రీన్ చిల్లీస్. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కారం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంటే బేసిక్ గా కారం యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ చూస్తున్నట్టయితే మేజర్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పడినట్టే మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ, పచ్చిమిర్చి పేస్ట్ గానీ. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అడిషన్స్? నెక్స్ట్ ఇందులో మనం బిర్యానీ అంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంది, బ్రౌన్ ఆనియన్. సో బ్రౌన్ ఆనియన్ కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ అవి మనము కంప్లీట్ గా రోస్ట్ చేసేసుకున్నాం. కంప్లీట్ బ్రౌన్ కలర్. కంప్లీట్ బ్రౌన్ చేసాం. మళ్ళీ ఇందులో కుక్ చేయాలా? కుక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు వీటితో కొద్దిగా బ్లెండ్ అవ్వాలన్నమాట. అచ్చా, ఈ మసాలాస్ అన్నిటితో పాటు. ఓకే. అది బ్లెండ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను. సూపర్. అండ్ బ్రౌన్ ఆనియన్ వేసిన వెంటనే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ అయిపోతుంది కదా. ఆ బిర్యానీ ఫ్లేవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. రైట్ కదా. బిర్యానీస్ లో మనకి బ్రౌన్ ఆనియన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే గార్నిషింగ్ కాదు, ఇలా కుకింగ్ ప్రాసెస్ లోనే యాడ్ చేసేస్తారా? మనకి అప్పుడు దమ్ మ్యారినేషన్ లోనే యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది లైక్ చెప్పాను కదా, ఆ ప్రాసెస్ లో ఈ బిర్యానీస్ చేయలేము. అవునవును. ఇవేంటంటే అన్ని ఫాస్ట్ ఫుడ్ బిర్యానీస్ అనుకోవచ్చు. ఓకే. సో మనకి ఇదే విధంగా చికెన్ గానీ మటన్ గానీ ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ చేసుకోవచ్చు. అంటే సేమ్ ప్రాన్స్ ప్లేస్ లో మనకి చికెన్ ఆల్రెడీ ఫ్రై అయి ఉండాలి లేదా బాయిల్ అయి ఉండాలి. ఓకే, రెండిట్లో ఏదో. ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో బిర్యానీకి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, అది పుదీనా. పుదీనా కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటాయి. అండ్ ఎక్కువగా నాన్ వెజ్ కి మంచి ఫ్లేవర్. సో పుదీనా కూడా కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ దాంతో పాటు నా ఫేవరెట్ అండ్ డిష్ కి కూడా ఫేవరెట్ ఇది
కొత్తిమీర ఇస్ మస్ట్. ఎస్, కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా మగ్గించుకుందాం మన కొత్తిమీర అండ్ పుదీనాని. నైస్, కంప్లీట్ గ్రీన్ అండ్ గ్రీన్ చేసేసారు అయితే. అండ్ కొద్దిగా మగ్గాలి. ఓకే, మనకి మగ్గలేదు అనుకోండి ఆ కొత్తిమీర పుదీనా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో కొద్ది రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం, మగ్గుతూ ఉంటుంది కాబట్టి. ఇందులో మనకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, కంప్లీట్ గా రైస్ కూడా సరిపడా యాడ్ చేసుకుంటున్నాం అయితే. సో సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా. మనం ఫస్ట్ ప్రాన్స్ తో కొద్దిగా యాడ్ చేసాం. అవునవును, చూసి యాడ్ చేసుకోవాలి. సో సరిపడా గరం మసాలా. ఓకే, అండ్ గరం మసాలా పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఒకవేళ కావాలంటే మీరు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా సొంటి పొడి కానీ, సొంటి పొడి కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్ని అయిపోయాయి, బట్ ఇక్కడ మసాలా గ్రేవీ బేస్ లేదు మనకి రైస్ తో కంబైన్ అవ్వడానికి కదా. సో దానికి ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, అది పెరుగు. ఓకే, ఆ గ్రేవీ బేస్ ఇస్తుంది, నాకు టెక్స్చర్ ఇస్తుంది. ఓకే, డిష్ కూడా దీంతోనే ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుని దాంతో పాటు కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగే బెటర్ ఆప్షన్, ఎందుకంటే మనకి అంటే రెగ్యులర్ గా అవైలబిలిటీలో ఉంటుంది మనకి ఇంట్లో. చూసారా అసలు మసాలా ఆ గ్రేవీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇంకేంది, అయిపోయింది. జస్ట్ రైస్ వేసి కలిపేస్తే మన ప్రాన్స్ బిర్యానీ రెడీ. సో రైస్ యాడ్ చేసుకుందాం. కొంచెం స్పైసీగా కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే రైస్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటారా? అది వాళ్ళకి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా, అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవచ్చు. సో రైస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. ప్రాన్స్ కూడా బ్రేక్ అవుతాయా? బ్రేక్ అవుతాయని కాదు, ప్యాన్ లోంచి కింద పడిపోతుంది. ఓకే, మీ భయం అదా? నాకేం భయం లేదు, అలా టాస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ, కానీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంది కదా టాసింగ్ కి కూడా. నైస్. మరి ఇక్కడ మెయిన్ కలవకపోతే మనకి ఆ సప్లినెస్ ఉండదు అనమాట. కొద్ది రైస్ కి మనకి మసాలా ఉంటుంది, కొద్ది రైస్ కి ఉండదు. ఈవెన్ గా మిక్స్ అయిపోయినట్టేనా? మిక్స్ అయిపోయింది. సూపర్. కొద్దిగా వేడి కూడా అయిపోయింది. సో ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నామా? ఓకే, సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. అండ్ మన ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిష్ ఓకే, సో ప్రాన్స్ బిర్యానీ రెడీ. అండ్ ఇక్కడ మన ప్లేటింగ్ కి వండర్ఫుల్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో సర్వ్ చేసేస్తాం. ఓకే, సో ప్రాన్స్ బిర్యానీ అనగానే కంప్లీట్ ప్రాన్స్ అన్ని విజిబుల్ గా మీరు అలా ప్లేట్ చేస్తున్నారు. సూపర్ నైస్. అండ్ దీని నుంచి లైట్ గా గార్నిష్. సో దానికోసం నేను కొద్దిగా బ్రౌన్ ఆనియన్, అంటే బిర్యానీ సంగతి పైన బ్రౌన్ ఆనియన్ కనిపిస్తుంది కదా, అండ్ కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, మన అందరి కోసం స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ సిద్ధం అయిపోయింది. మన టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ప్రాన్స్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, నూనె, నెయ్యి. ప్రాన్స్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. దీంట్లో ఉడికించిన రొయ్యలు, గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు వేసి కలుపుకోవాలి. ఫైనలీ ఉడికించిన బాస్మతి రైస్ వేసి కాసేపటి వరకు కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రాన్స్ బిర్యానీ రెడీ.
ఓకే, సో తయారీ విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈస్ టేస్టింగ్ టైమ్. ఓకే, సో స్పూన్ రెడీగా ఉంది అండ్ ఇక్కడ కంప్లీట్ ఒక ప్రాన్తో ఒక బైట్ తీసుకుంటే చూడాల్సిందే టేస్ట్. యమ్మీ. యాక్చువల్గా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ప్రాన్స్ అండ్ కంప్లీట్ మసాలా కూడా సూపర్గా ఉంది. అండ్ ఇది మనం ఏం స్టైల్ అనుకున్నామో ఫాస్ట్ ఫుడ్ స్టైల్ కదా. అంటే ఎందుకు అనుకున్నాం అంటే ఫాస్ట్గా చేసేయచ్చు విత్ యమ్మీ రెసిపీ, యమ్మీ టేస్ట్. అంతేనా? నేను ఏదన్నా అంటున్నారు అంటే నేను ఆస్వాదిస్తున్నాను టేస్ట్ ని. ఆయన ఇక్కడ చూస్తే ఆస్వాదిస్తున్నారు. బట్ ఫైనలీ సూపర్ రెసిపీని మా అందరికీ పరిచయం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇవాళ ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/etvabruchi or facebook.com/etvabruchi లాగిన్ అయ్యి ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇవాళ మన టైం అయిపోయింది కాబట్టి యాజ్ యూజువల్ గా బాయ్ చెప్పే టైం వచ్చేసింది కాబట్టి ఇట్స్ మీ విజయ్ అండ్ షెఫ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై.